రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం అయినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో అధికారుల యొక్క వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా మారింది. అక్కడ పనిచేసేటటువంటి అర్చకుల పట్ల కానీ, అక్కడ పనిచేసేటటువంటి వేద పండితుల పట్ల కానీ అనుచితమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నట్టుగా కొన్ని పత్రికల్లో చూసాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అర్చక స్వాములను గౌరవించలేనటువంటి దేవాదాయ శాఖ అధికారులు ఏ ముఖం పెట్టుకుని భక్తుల్ని గౌరవిస్తారు? అర్చకులు అదే దేవస్థానంలో పోయిన 2 మాసాల క్రితం అభిషేకం సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి దేవస్థానానికి సంబంధించినటువంటి వారు నోటీసులు ఇచ్చినట్టుగా చూసాం. దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే వేద పండితుల పట్ల ఒక అనుచితమైనటువంటి మాట్లాడుకోవడానికి కూడా వీలు లేనటువంటి భాషతో ఉన్నటువంటి ఏఈఓ మాట్లాడటం, ఇది దేవస్థానంలో పనిచేసేటటువంటి అర్చక స్వాములకి వేద పండితులకి దీని కింద మాట్లాడింది. కాబట్టి ఆ దేవస్థానంలో చైర్మన్ కొడుకేమో మొన్న కుంభాభిషేకం అప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల మీద చేయి చేసుకున్నట్టుగా, ఇప్పుడేమో వేద పండితులు అర్చక స్వాముల మీద ఏఈఓ నోరు పారేసుకున్నట్టు ఎక్కడికి పోతా ఉంది. ప్రముఖ దేవాలయాల్లోనే ఈ రకమైనటువంటి హై హ్యాండెడ్నెస్ అనేది సరైనటువంటి విధానం కాదు. దీని మీద దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కనుక చర్యలు చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అతని మీద యాక్షన్ తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. అంతే తప్ప ఒక వేద పండితుడిని నలుగురిలో ఇష్టానుసారం మాట్లాడటము, గౌరవం లేకుండా మాట్లాడటము, కించపరిచే విధంగా మాట్లాడటం సరైనటువంటి అంశం కాదు. దీని మీద ఎండోమెంట్స్ రియాక్ట్ అవ్వాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతవరకు అయినా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి